నమస్తే 123 విశాఖ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గొలుగొండ మండలం పాకలపాడు గ్రామ పంచాయతీలో మరొకసారి భూ వివాదం చోటు చేసుకుంది. పాకలపాడు గ్రామానికి చెందిన రైతు పంట పొలాలను గట్టు తొలగించి భూమిని ఆక్రమించాడంటూ రెవెన్యూ పోలీస్ అధికారులు ఆశ్రయించాడు. ఎన్నిసార్లు చెప్తున్నా గ్రామంలో న్యాయం జరగకపోవడంతోనే రెవెన్యూ అధికారులను ఇటు పోలీస్ అధికారులను ఆశ్రయించినట్లుగా ఆయన చెప్తున్నారు. గత 23 సంవత్సరాలు కొనుగోలు చేసుకున్న భూమికి సరిహద్దులు ఉండేయని, 4 పక్కల గట్లు ఉండేయని, కానీ పక్క పొలం రైతు గట్టు తొలగించి ఈరోజు పంట పొలం కూడా వరి నారుమడి వేయడంతో ఆయన తమ ఆవేదన తెలియజేశాడు. అప్పుడు గొట్లో నించున్న ప్లేస్ నుంచే సుమారు 4 సెంట్లు అక్కడ నుంచే ఈ ఆక్రమణ జరిగిందంటూ ఆయన తమ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎక్కడైతే పంట పొలం గొట్టు ధ్వంసం చేసి పొలం ఉడిశారనే విషయం ఆయన క్షుణ్ణంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ విషయంపై ఇప్పటికే అధికారులు విచారణ తమకు ఈ ఫిర్యాదు అందింది, రైతుకు తగిన న్యాయం చేయడం కూడా జరుగుతుందంటూ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అంటే భూమి విలువ రేటు పెరగడంతో ఈరోజు భూముల మధ్య రైతుల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. చూస్తున్నాడు ఆయన, మాకు పంట పొలం నుంచి ఒక నీరు వస్తుందంటే మీద కాలువ నుంచి, ఆ కాలువ నుంచి తినంగా ఎదురుగా ఉండే గొట్టుకి మాకు సరిహద్దు ఉండేది, సరిహద్దు గొట్టు ఉండేది. సుమారు విజువల్స్లో చూసే ఆ పంట ఆ గొట్టుకు తినంగా ఉన్న భూమి గొట్టు ఉండేది. అలాంటిది ఆ ఎగువ భాగం అంతా కూడా ఆక్రమించారంటూ తమ ఆవేదన వ్యక్తం చేశాడు. భూమి తగాదుల వల్ల పోయిన సంవత్సరం ఇదే నెలలో చాలా దారుణంగా గొడ్లు లాగేసి రాళ్ళు తీసి పారేసి ఏమన్నంటే ఆడవాళ్ళు మగవాళ్ళు దౌర్జన్యం వచ్చి కలబడేస్తున్నారు సార్. మేము ఆలు మగలు దీన్ని అధికారులు సరైన యాక్షన్ తీసుకొని. గొలుగొండ మండలం అది ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను. నన్ను ఇంతకుముందు తగుకి కూడా తీసుకెళ్ళాడు ఆ కుర్ర అతన. ఆ భూమి తాలూకు సంగతి అంతా నాకు బాగా తెలుసండి. అది ఈ కావాలని ఇప్పుడు ఈ రీసర్వీ చేసినప్పుడు అందులో ఏదో తేడా వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దాన్ని ఆ గట్టుని శుభ్రం చెప్పేశారండి. అలాగని చెప్పేసి చెప్తున్నాను. కరెక్ట్ కాదండి. అధికారులు కూడా మీరు కూడా దాన్ని గురించి పట్టించుకొని ఏదో యాక్షన్ తీసుకొని చెయ్యాలా. ఇలాంటివన్నీ ఏదో ఎప్పుడో కూడా జరుగుతుంటాయి అని చేత మీరే ఏదైనా న్యాయం చేయాలా తప్ప మా లాంటి వాళ్ళని ఏం చేయలేమండి. అలాగని చెప్పేసి అయితే ఈ విషయంపై రెవెన్యూ పోలీస్ అధికారులు విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం ఈరోజు రైతులకి హద్దులు చూపించే ప్రక్రియ సర్వే చేయడం జరుగుతుందంటూ ఇటు రెవెన్యూ అధికారులు తెలియజేశారు. అంటే ఇటువంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందంటూ ఇటు రెవెన్యూ అధికారి డిప్యూటీ తహసీల్దార్ భరత్, ఎస్ఐ కృష్ణారావు తెలియజేశారు.